ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సంతోషంగా ఉండాలో సంతోషంగా ఉన్నట్టు నటించాలో నాకేం అర్థం కావట్లేదు. ఒక్కటి మాత్రం నిజమనిపిస్తుందండి, రాజేశ్వరమ్మ కేసంటే ఒక కొలిక్కొస్తుంది. అవునన్నా, వాళ్ళక్కడ మఫ్టీలో ఉండి ఎంక్వైరీ చేసినా మనకి తెలియదు. విషయం సీరియస్ గానే ఉంది బావా. రాజేశ్వరీదేవి గారి విషయం అయితే ఆమెను ఎవరు హత్య చేశారు డిఎన్ఏ టెస్ట్ ద్వారా అయితే తెలుస్తుంది. మనకు కూడా డిఎన్ఏ టెస్టులు చేశారు కదా. సుందరి, ఏంటి అలా ఉన్నారు? పాపం సుందరి అటు ఇటు ఒకతే తిరుగుతుంది కదా అని మీ పిన్ని బాధ. ఏం లేదు బాబాయ్, మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని వచ్చాను. ఫంక్షన్ బాగా జరిగింది, పోలీసుల ఎంక్వైరీ బాగా జరిగింది. అదేంటమ్మా, ఆ ఇద్దరు పిల్లలకి వామిటింగ్ అవడం ఏంటి? ఎందుకలా జరిగింది? తెలీదు బాబాయ్, వాళ్ళకి కేక్ పడలేదు కాబోలు, మిగతా పిల్లలకి పడింది. అయినా కార్తీక్ వెంటనే హాస్పిటల్ కి పంపించాడు బాబాయ్. కేస్ మాత్రం కొత్త మలుపు తిరగబోతోంది బాబాయ్. అంటే ఎలా చెప్పగలుగుతున్నావమ్మా? కర్చీప్కున్న బ్లడ్ మరకలతో అందరి డిఎన్ఏని మ్యాచ్ చేయడానికి టెస్టులు చేస్తున్నారు బాబాయ్. డిఎన్ఏ టెస్ట్ వల్ల కరెక్ట్ రిజల్ట్ వచ్చేస్తుంది కదా బాబాయ్. అసలు ఈ టెస్ట్లు డిఎన్ఏలు ఏం అక్కర్లేదు. డైరెక్ట్ గా కార్తీక్ ని పోలీసులు తీసుకెళ్తే చాలు. అదేంటి బాబాయ్, కార్తీక్ అని మనం ఎలా నిరూపిస్తాం? తెలియదు కదా. అదే డిఎన్ఏ టెస్ట్ అనుకో, దానికో ప్రాసెస్ ఉంటుంది, అది ఖచ్చితత్వం కూడా.